నాలెడ్జ్ అని అంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి పేరు వస్తుంది. మనము నాలెడ్జ్ అంటే జ్ఞానము, ఆ జ్ఞానము సంపాదించాలంటే అంబేద్కర్ గారు చెప్పిన బాటలో మనం పయనించాలని చెప్పేసి నేను సభాముఖంగా తెలియజేస్తున్నాను. దయచేసి ముందుకు రావాలని కోరుతున్నాను. అలాగే మన మధ్యలో నరేష్ గారు ఉన్నారు, బ్యాంక్ ఎంప్లాయీగా వర్క్ చేస్తూ మన మధ్యలో ఉన్నారు. దయచేసి వారు ముందుకు వచ్చి అంబేద్కర్ వారు చెప్పిన మాటలను మనకు వివరించాలని కోరుతున్నాం. జై భీమ్లు. ఈరోజు మన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జన్మదినోత్సవం సందర్భంగా విచ్చేసిన అందరి మా పెద్దలందరికీ ధన్యవాదాలు. ఇప్పుడు అంబేద్కర్ చెప్పింది ఏంటంటే, నేను విగ్రహాలు లేను పుస్తకాల్లో ఉన్నా అని చెప్పింది. మనం కూడా ఏంటంటే మన పిల్లలకి యువత కూడా ఏంటంటే, ఇప్పుడు ఒక విషయం చెప్తాం ఏంటంటే, మన పిల్లలకి మా అంటే మనం ఒక 2 ఎకరాలు 3 ఎకరాలు సంపాదించగలుగుతాం కావచ్చు. కాకపోతే వాళ్ళకి విద్యను ఇచ్చినామనుకో వాడే 100 ఎకరాలు కొనేంత స్టేజ్కి వెళ్తాడు. అందుగురించనే మన తల్లిదండ్రులు పెద్దలు ఏంటంటే పిల్లలకి విద్యను సరైన విధంలో సమకూరిస్తే వాళ్ళకి భూములు జాగాలు ఇవ్వాల్సిన అవసరం లేదు. వాళ్ళకు ఓన్లీ ఒక నాలెడ్జ్ ఇచ్చినామనుకో వాళ్ళే ఏమనే చేయగలుగుతారు. ఇప్పుడు సుందర్ పిచై ఉన్నాడు, మైక్రోసాఫ్ట్ CEO. ఒక సామాన్య జీవిత కుటుంబం నుంచి వెళ్ళిండు. అంతకుముందు అతను ఎవరో కూడా తెలియదు. కాకపోతే ఇప్పుడు ఏంటంటే ప్రపంచాన్ని శాసించే ఒక CEO, అంతకన్నా పెద్ద CEO ఎవరు లేరు. కొన్ని కోట్లలో ఉంటుంది అతని జీతం, ఒక నెల జీతం కొన్ని కోట్లలో ఉంటుంది. అతను తలుచుకుంటే ఇప్పుడు మన ఎంత భూమినైనా కొనగలుగుతాడు. అందుగురించనే వాళ్ళ తల్లిదండ్రులు అట్టనే అనుకొని మామూలుగా వ్యవసాయం చేయించడము, కూలి పని చేయించడము కాకుండా చదివించడం కావున ఇప్పుడు ఒక స్టేజ్లో ఉన్నాడు. మనకు కూడా ఏంటంటే మన పిల్లల్ని మంచి విద్యను అందించేసి వాళ్ళకి మంచి జ్ఞానాన్ని సమకూరిస్తే వాళ్ళే మంచి పౌరులుగా తయారవుతారని చెప్పి తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన యూత్ సభ్యులకు నమస్కారం. యూత్ సభ్యులు ఎవరైనా, ఇక్కడున్న ప్రతి ఒక్కరు ఎవరైనా సరే, ఇక్కడ కూర్చున్నవారు కావచ్చు, హోటల్ దగ్గర కూర్చున్నవారు కావచ్చు, ఇంకెవరైనా సరే ముందుకొచ్చి మాట్లాడాలని కోరుచున్నాను. మన మధ్యలో అంబేద్కర్ యువజన సంఘ అధ్యక్షుడు రణధీర్ గారు ముందుకొచ్చి ఒక 2 మాటలు మాట్లాడవలసిందిగా ఆహ్వానిస్తున్నాం. అందరికీ అంబేద్కర్ జై భీమ్ వందనాలు. జై భీమ్, జై భీమ్. అందరూ ఇక్కడ కూర్చున్న పెద్దలందరూ అన్ని విషయాలు మాట్లాడినరు. కాకపోతే సావిత్రిబాయి పూలే మొదటి ఉపాధ్యాయులు. ఆమె చదువుకున్నది కాబట్టి ఆడవాళ్ళం మేము ముందుకొచ్చి చదువుకోగలిగినాము. అంబేద్కర్ దయ వల్ల నేను ఇప్పుడు ఒక హోదాలో ఉన్నా. అదంతా కూడా అంబేద్కర్ దయ వల్లనని నేను నమ్ముతున్నాను. అంబేద్కర్ లేకపోతే మేము లేము. మమ్మల్ని ఎక్కడనో ఉంచిండ్రు. మాదిగా అంటే బడుగు బలహీన వర్గాల సభ్యులు అంటానని మమ్మలను హీనంగా, మాకు తెలిసినప్పటి నుంచి అయితే మేము కొంచెము బెస్టే. అంతకుముందు తర్వాత కాలంలో మమ్మల్ని అనగదొక్కిండ్రు, ఎక్కడనో ఉంచిండ్రు. మాదిగి మాలంటే వాళ్ళు మా దగ్గరికి రావద్దు, ముట్టుడు, దూరం ఉండుండ్రి, నీళ్ళైనా ఏదైనా ఇవ్వాలన్నా కానీ మాకు చేతులకు అంటకుండా మీదికించి వేసేవారు. ఎన్నో అనుభవాలు ఎన్నో చూసినాము. ఇప్పుడు అంబేద్కర్ దయ వల్ల అందరు చదువుకుంటున్నారు కాబట్టి అందరికి అన్ని విషయాల్లో అవగాహన కలుగుతుంది కాబట్టి అందరూ ఒకటే. మనుషులను కోస్తే రక్తమే వస్తుంది, పాలు వస్తలేదు కాబట్టి అందరూ సమానమని గ్రహించింది కాబట్టి ఇప్పుడు అంబేద్కర్ దయ వల్ల మేమందరము అందరూ మమ్మల్ని సమానంగా చూస్తున్నందుకు మాకు ఆనందంగా ఉంది. జై భీమ్. జీవించాలని చెప్పేసి తను ఎన్ని రోజులు జీవించిండో, ఎన్ని పుస్తకాలు రాసిండో అన్నిట్లోనూ దాని గురించి మాట్లాడిండు. కాబట్టి అందరూ
ఎవరు కూడా ఆకాశం పై నుంచి పడరాలేదు కాబట్టి అందరం కూడా తల్లి గర్భంలో నుండి వచ్చినాము. మనుషుల్లాగా అందరికి 2 చేతులు ఉన్నాయి, 2 కాళ్ళు ఉన్నాయి, 2 కళ్ళు ఉన్నాయి. ఎవరికి ఏ మనిషికి ఏదైతే ఉండాలో అందరికి అవే ఉన్నాయి. ఎవరు కూడా ఎక్కువ కాదు, ఎవరు కూడా తక్కువ కాదు. ఆ రీతిగా జీవించాలని కోరుకుంటూ ఇంతటితో ఈ సభను ముగిస్తూ జై భీమ్.